పాడు జీవితము యౌవనము మూడు నాళ్ళ ముచ్చటేరా. హలో, ఏంటి? అవునా, సరే రండి రండి. ఏమే భాగ్యం, ఎంతమంది ఉన్నారు? 6 రండి రండి రండి. ఇదిగోండి మంచినీళ్ళు. నిన్ను మంచినీళ్ళు ఎప్పుడు అడిగానే? ఈ వేసవికాలం వచ్చినప్పటి నుంచి అరగంటకోసారి ఏమే భాగ్యం మంచినీళ్ళు అంటున్నారుగా, ఇప్పుడు అందుకేనేమోనని తెచ్చాను. మంచి పని చేసావు గాని ఆ నీళ్లు పారపోయకు. నేను చెప్పే మాట వింటే నీకు దాహం వేస్తది. అవునా, ఏంటది? మా బాబాయ్ వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తున్నారంట. వచ్చేటప్పుడు మన ఇంటి దగ్గర ఆగుతామంటున్నారు. ఓసి మాత్రానికేనా నాకు దాహం వేస్తుంది అన్నారు. రానివ్వండి, మంచిదేగా. ఎంచక్క మనకు కూడా ప్రసాదాలు పెడతారు. ప్రసాదాలు పెట్టి వెళ్తే పర్వాలేదే, ఈ పూటకు మన ఇంట్లో భోజనాలు చేసి వెళ్తామంటున్నారు. అయితే ఏమైందండి? తీర్థయాత్రలు చేసొచ్చి మన ఇంట్లో భోజనాలు చేస్తామన్నారంటే అది మన అదృష్టం, మనకి పుణ్యం కూడాను. పుణ్యమే గాని 1-2 అయితే పర్వాలేదు, ఏకంగా 6 నువ్వు వండగలవా? పోనీలేండి, ఎంతమంది అయితే ఏముంది, మనల్ని గుర్తు పెట్టుకుని మన ఇంటికొస్తామన్నారు. అదే చాలు. నేనెంతమందికైనా చిటికెలో వండేస్తాను. చిటికెలో వండకు, గిన్నెల్లోనూ దాకాల్లోనూ వండు. వచ్చాడు పంచుల పాపారాయుడు పాచిపల్లేసుకుని. 3 సంవత్సరాల నుంచి ఒకే బ్రష్ను వాడుతున్నాను. కొత్త బ్రష్ కొనమంటే కొనరు. ఇంకొన్నాళ్ళు దాన్నే వాడితే పాసిపళ్ళు కాదు, తోసుపళ్ళు అయిపోతాయి. మేము వంటల గురించి మాట్లాడుతుంటే నువ్వు పెంటల గురించి మాట్లాడుతున్నావు. ఏంటి వంటలా? ఇంతకీ చుట్టాలకి ఏమేమి వంటలు వండేస్తున్నారేంటి? చికెనా, మటనా, ఫిషా, ఫ్రాన్సా? అమ్మ ఓ పంచేవే, ప్రాన్స్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండవే. చుట్టాలతో పాటు నేను కూడా లొట్టలేసుకుంటూ తింటాను. కొట్టానంటే గ్లాస్ చుట్టడిపోద్ది. నువ్వు లొట్టలేసుకుంటూ తింటానికి ఇప్పుడు వండేది నాన్ వెజ్ కాదు, వెజ్ మాత్రమే. మనం ఎంత కరువులో ఉంటే మాత్రం వచ్చిన వాళ్ళకి వెజ్ భోజనాలు పెట్టి మన పరువు తీస్తారా? అప్పు చేసేనా నాన్ వెజ్ వండండి. చెప్పు తెగిపోద్ది. వెదవ ఉచిత సలహాలు ఇచ్చావంటే. నాన్ వెజ్ వండడానికి వాళ్ళు వచ్చేది పిక్నిక్ కి వెళ్ళి కాదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి. ఇంతకీ వాళ్ళకి ఏమేం వండమంటారు? టమాటా పప్పు, గుమ్మడికాయ సాంబార్, పులిహోర, బంగాళదుంప కుర్మా, కొబ్బరి పచ్చడి చెయ్యి. ఇంకా అన్నము పెరుగు కామనేగా. అలాగేనండి, అన్నీ అదరగొట్టేస్తాను. అబ్బా, పులిహోర బంగాళదుంప కుర్మా అంట, 2 కలుపుకొని కుమ్మేయాలి. నువ్వు మీ అమ్మకి కొంచెం హెల్ప్ చేయి, లేకపోతే నేను నిన్ను కుమ్మేస్తాను. అదే చేత్తో కాకరకాయ ఫ్రై చేయమంటారా? అమ్మా, కాకరకాయ మాట మర్చిపోవే. భాగ్యం, ఈ రోజుకి నేను చెప్పినవి చేయి చాలు. నేను డ్యూటీకి వెళ్ళి వాళ్ళు వచ్చే టైంకి వచ్చేస్తాను. అరే రాజు, కొబ్బరికాయ కొట్టి పచ్చడికి కొబ్బరి తీసివ్వరా? అమ్మా, ఆ పనులేమీ నాకు చెప్పకు. నీ పని నువ్వు చేసుకో, నా పనిలో నేనుంటా. మీ నాన్నగారు హెల్ప్ చేయమని చెప్పారు కదరా. అమ్మో, ఇంట్లో ఉంటే నన్ను తినేస్తది. అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి. ఏరా, ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఇప్పుడొచ్చావు? ఇక్కడ ఏమైనా అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నాయేంట్రా? టయానికి రావడానికి మనం రోజు చెప్పుకునే సొల్లేగా. మనది చెప్పుకునేది సొల్లే అయినా దానిలోనే మంచి థ్రిల్ ఉంటాది. అవునులే, రోజు బిట్టుగాడు వాళ్ళ ఇంటి దగ్గరున్న ఆంటీల గురించి చెబుతాడు కదా, నీకు థ్రిల్లింగ్ గానే ఉంటుంది. నువ్వేంట్రా అంత దీనంగా కూర్చున్నావు? ఏం లేదురా, మేము సెకండ్ హ్యాండ్లో ఒక ఏసీ కొనుక్కున్నాం. గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏసీ ఉందని రేషన్ రాకుండా వైట్ కార్డు తీసేసి పింక్ కార్డు ఇచ్చారు. నువ్వే చెప్పరా, సెకండ్ హ్యాండ్ లో 24,000 పెట్టి ఏసీ కొనుక్కున్నంత మాత్రాన మేము రిచ్చా? అరే, 24,000 పెట్టి ఏసీ కొన్నవాడు రిచ్ కాదరా. 24 గంటలు ఏసీ ఆపకుండా వేసుకునేవాడే రిచ్. నువ్వేం కంగారు పడకు, మీ పింక్ కార్డుని వైట్ కార్డుగా మార్చొచ్చులే. అవునా? ఇప్పుడు పింక్ కార్డుని వైట్ కార్డులా మార్చాలంటే ఎలారా? ఎలా ఏముంది, హార్డ్వేర్ షాపుకు వెళ్లి చిన్న డబ్బా వైట్ కలర్ తీసుకొని పింక్ కలర్ కార్డుకి వైట్ కలర్ వేసేయటమే. ఇది ఐడియా చాలా బాగుంది. నీది కార్డుకి వైట్ కలర్ వేసుకున్నాక ఏమైనా మిగిలితే నాకే ఇయ్యి. మాకి బాబాయిది పింక్ కార్డే, తీసుకెళ్లి దానికి వేస్తాను. ఎందుకు నీ మకానికి వేసుకోరా? కొట్టానంటే కళ్ళజోడు పెట్టుకోవడానికి తలకాయ ఉండదు. వీడేంటి ఇలా వెళ్తున్నాడు? పైగా చేతిలో బొకే ఒకటి. ఏదైనా కొత్త ప్లాన్ వేస్తాడేమో, చూద్దాం పదండి.
మీరేంటి ఇలా వచ్చారు? మేమెక్కడికైనా వస్తాం, అది మా నైజం గాని నువ్వేంటి సమాధులకు దండం పెడుతున్నావు? ఈ మధ్య డెడ్ బాడీలు దొబ్బికెళ్ళి అమ్ముకుంటున్నారు కదా, ఈడు కూడా అదే మొదలెట్టాడేమో. నన్ను మరీ అంత హీనంగా చూడకండి, ఇది మా అమ్మ సమాధి. అంటే మీ అమ్మగారు? అవును రాజు, తను మా అమ్మే. నాకు అందమైన ఇల్లు కట్టించి తను ఈ 6 అడుగుల సమాధిలోకి వెళ్ళిపోయింది. అమ్మ ఉన్నంతసేపు నాకు అమ్మ విలువ తెలియదు. నాన్న లేకపోయినా ఏ లోటు లేకుండా నన్ను పెంచింది. నేను గుడిసెలో ఉండటానికి ఏడుస్తున్నానని తన కిడ్నీలు అమ్మి నాకు ఇల్లు కట్టించింది, అందుకే చనిపోయింది. అమ్మ గనక ఉండింటే నేను ఇలా దొంగని అయ్యేవాడిని కాదేమో. ఇప్పుడు అమ్మ విలువ తెలిసిన మదర్స్ డే రోజు ఇలా పువ్వులు పెట్టి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయగలను. మీరు కూడా నాలా తప్పు చేయకండి. నువ్వు నిజంగానే దొంగవేరా. ఇన్ని రోజులు ఏం దోసుకున్నా ఈ రోజు మా మనసులు దోసుకున్నావు. ఈ రోజు నుంచి నీది మాకి ఫ్రెండే. పాపం అమ్మ ఒక్కతే వంటలన్నీ చేస్తుంది. అరే రాజు, ఏమైందిరా? వెళ్ళు గాని ఆగు. ఆగండి, వాళ్ళమ్మ గుర్తొచ్చిందేమో, వెళ్ళనివ్వండి. పదండ్రా, మనం కూడా మన అమ్మలకు హ్యాపీ మదర్స్ డే చెప్దాం. ఏంటమ్మా రెస్ట్ తీసుకుంటున్నావు? అప్పుడే వంటలన్నీ చేసేసావా? లేదురా, వంట మొదలు పెట్టేసరికే కళ్ళు తిరగడం మొదలు పెట్టింది. దాంతో నుంచోలేక ఇలా కూర్చుండిపోయాను. అయ్యో అమ్మా, బీపీ గాని డౌన్ అయిందేమో. టాబ్లెట్ వేసుకొని పడుకోకపోయావా? టాబ్లెట్ వేసుకున్నాను కానీ పడుకుంటే ఎలారా? మీ నాన్న చెప్పినవన్నీ చెయ్యకపోతే మామూలుగా తిట్టరు. అందుకని ఇలా ఉండి అన్ని వండేస్తావా? వంట సంగతి నేను చూసుకుంటాలే, నువ్వు పడుకో. నీకు వంటలు చెయ్యడం రాదు కదరా? వంటలు రావాల్సిన పనేముందమ్మా? మనకి ఎలా వండాలో చెప్పటానికి యూట్యూబ్ దేవత ఉందిగా. తోడుగా కావాలంటే రాఖీగాడొస్తాడు. ఓ సంతే కదా, ఇరగదీసేద్దాం. అరే, మనకి చుట్టాలు రావడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. ఈ లోపల అన్ని వంటలు చేసేయాలి. నేను కుక్కర్లో పప్పు పెడతాను, నువ్వు టమాటాలు కోసేయ్. ఆ, అమ్మా, పప్పు ఎంతేమంటావు? కర్రీకి సాంబార్కి కలిపి 4 గ్లాసులు వెయ్యి. అరే అరే, చాకలా పట్టుకొని కోస్తే చేయి తెగిద్ది, కొంచెం వెనక్కి పట్టుకో. నువ్వు ఏం చేయాలో చెప్పు, ఎలా చేయాలో చెప్పకు. ఆ? సర్లేరా బాబు. అరే, ఆ గుమ్మడికాయని కూడా ముక్కలు ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేయి. రేయ్, సులేమాన్ గాన్ని బిట్టుగాన్ని కూడా పిలిస్తే బాగుండేదేమో కదరా. వాళ్ళు కూడా వస్తే వంట అవ్వదు, పెంట అవుతుంది. ఇంతకీ నిమ్మకాయ పులిహోర బాగుంటుందా, చింతపండు పులిహోర బాగుంటుందా? కొంచెం కష్టమైన చింతపండు పులిహోరే బాగుంటుందిరా. సాంబార్లో ఉప్పు సరిపడేలా వేసావా? నేను ఉప్పేస్తే తగ్గేదేలే. అబ్బా, ఉప్పు తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతేనే వంటలన్నీ పెంటలో పడేయాలి. సర్లే గాని బంగాళదుంప కుర్మలో ఏమేయాలి? బంగాళదుంపలు వేయాలి. అబ్బొచ్చా, నేను కందదుంపలు వేయాలనుకున్నాను. ఒకసారి యూట్యూబ్లో చూడు. ఆ, తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్ల. ఏం చేస్తున్నావురా? నువ్వే కదరా యూట్యూబ్ చూడమన్నావు. నీ అబ్బా, యూట్యూబ్ చూడమంటే అందులో ఐటమ్ సాంగ్స్ చూడమని కాదు, కుర్మాలోకి ఏమేం వేయాలో చూడమని. పులిహోర ఎలా చేయాలో కూడా చూడు, అలాగని నువ్వు పులిహోర వేషాలు వేయకు.
వంటలు మాత్రం చాలా బాగా చేసావు భాగ్యం. చుట్టాలందరూ తృప్తిగా తిన్నారు. వెళ్తూ వెళ్తూ కూడా నీ వంటల గురించే చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆ వంటలు చేసింది నేను కాదండి. నాకు కళ్ళు తిరుగుతున్నాయని పాపం రాజు ఆ రాఖీతో కలిసి వంటలన్నీ చేసేశాడు. అవునా, నీకు కళ్ళు తిరిగాయా? మరి ఇప్పుడు ఎలా ఉంది? నాకు ఫోన్లో ఒక మాట చెప్పొచ్చుగా. పర్లేదు, బాగానే ఉంది. ఏరా, వంటలన్నీ నువ్వే చేసావంట? అవును నాన్నగారు. చాలా బాగా చేసావురా. రేపటి నుంచి నా క్యారేజ్ కూడా నువ్వే వండి పెట్టు. ఏంటి నాన్నగారు మీరు వంట బాగా చేశానని మెచ్చుకుని ఓ 1000-2000 ఇస్తారనుకుంటే పర్మనెంట్ గా వంటోన్ని చేసేస్తారా? జోక్ చేసేలేరా. ఏంటి మీరు జోకులేస్తారా? ఆ మాట వినటానికే చాలా కొత్తగా ఉందండి. ఎరా రాకి, ఆ వీడియో సిటీ కేబుల్లో ఇచ్చేసావా? అమ్మా, ఎక్కడికి వెళ్ళకుండా కాసేపు ఈ టీవీ చూడు. అమ్మా, కుడిలేని దైవం అమ్మ, మన ఆశకు ధైర్యం అమ్మ, సరిలేని స్నేహం అమ్మ, కల్తీ లేని ప్రేమ అమ్మ, తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకి ప్రాణాన్ని పోసేదే అమ్మ, తన కడుపుని మార్చుకుంటూ మన ఆకలి తీర్చేది అమ్మ. అందుకే అమ్మని మించిన దైవం లేదు. అమ్మ కనకపోతే ఆ బ్రహ్మే లేడు. అసలు అమ్మ లేకపోతే ఈ సృష్టే లేదు. ఈ ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. నువ్వు అనుమతిస్తే ఎన్ని జన్మలైనా నీ కడుపునే పుడతాను.